దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న మోడీ గారు మొన్న బెంగళూరులో నాదప్రభు కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బెంగళూరు నగర నిర్మాత ఈ కెంపెగౌడ 108 అడుగుల ఎత్తున ఈ బ్రాంజ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, దానికి స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ అని పేరు పెట్టడం జరిగింది. సాధారణంగా ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తులకి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టరు. విగ్రహాలు మనం చూస్తున్నాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి గుజరాత్ నర్మదా దగ్గర పెట్టారు పెద్ద విగ్రహం, సర్దార్ పటేల్ గారిది. అదే దిశగా అంత పెద్దది కాకపోయినా 108 అడుగుల ఎత్తున విగ్రహం, కెంపెగౌడ విగ్రహం పెట్టారనమాట. ఈయన చాలా గొప్ప వ్యక్తి, 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అనమాట. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఫస్ట్ టైం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక సిటీ ఫౌండర్కి ఇంత టాలెస్ట్ స్టాచ్యూ పెట్టడం అనమాట. దీన్ని ఎవరు తయారు చేశారో తెలుసా? శిల్పి ఎవరంటే రామ్వంజీ సుతార్. ఈయనే మనకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో సర్దార్ పటేల్ గారి స్టాట్యూ తయారు చేసింది. అదేవిధంగా మహాత్మా గాంధీ స్టాట్యూ బెంగళూరులో విధాన్ సౌదాలో పెట్టారు, అది కూడా ఈయన తయారు చేసింది. ఈ ఒక కథనం ప్రకారం ఈ స్టాచ్యూ కింద కింద వేసిన మట్టి ఉంటుంది కదా, దాదాపు కర్ణాటకలోని 22,000 లొకేషన్స్ నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చారంట. అంటే అన్ని లొకేషన్స్ కర్ణాటక మొత్తం దీని కింద ఉంది, అంటే దీన్ని ఆశీర్వదిస్తుందని చెప్పడానికి అనమాట. ఈ కెంపెగౌడ ఆయన నాదప్రభు కెంపెగౌడ బెంగళూరు దగ్గర యలహంకలో పుట్టారు. 1513 అంటే 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. విజయనగర ఎంపైర్లో ఈయన చీఫ్టైన్ అనమాట. అంటే యలహంక నాడు ప్రాంతాన్ని ఈయన ఒక చిన్న పాలెగారిగా ఉండేవాడు. ఇది విజయనగర ఎంపైర్ కింద ఉండేదన్నమాట. సో ఈయన రాజు కాదు, కానీ విజయనగర ఎంపైర్ కింద ఒక జమీందార్ లాగా, ఒక ల్యాండ్ లార్డ్ లాగా అనమాట. ఒక ఏరియాకి హెడ్ ఈయన, చీఫ్టైన్ అంటాం. సో మనందరికి తెలుసు కర్ణాటకలో లింగాయతులు చాలా పెద్ద కమ్యూనిటీ. లింగాయతుల తర్వాత రెండో పెద్ద కమ్యూనిటీ ఒక్కలిగాస్. ఈ ఒక్కలిగా కమ్యూనిటీకి చెందిన వ్యక్తే ఈ కెంపెగౌడ. సో ఇది ఒక రకంగా ఒక్కలిగాస్కు కొంత ఎంకరేజ్మెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. కెంపెగౌడ 9 సంవత్సరాల పాటు చిన్నప్పుడు గురుకులలో చదివారు. ఇప్పుడు ప్రజెంట్ హెసరగట్ట ప్రాంతం కర్ణాటకలో, అప్పట్లో ఐగొండపుర అనేవాళ్ళు అనమాట. ఆయన స్టేట్ క్రాఫ్ట్, మార్షల్ స్కిల్స్లో బాగా ఫేమస్ అంట. కెంపెగౌడ పాలిమాత్, అంటే చాలా విషయాల్లో ఆయన చాలా పాపులర్. ఓ పక్క మార్షల్ ఆర్ట్స్, ఇంకో పక్క ఒక చిన్న పాలెగారిగా అంటే చీఫ్టైన్గా, ఇంకో పక్క సిటీ నిర్మాతగా, అనేక రంగాల్లో ఆయన ప్రవేశం. అదే టైంలో ఆ టైంలో సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాడారు. అప్పట్లో ఒక కష్టం ఉండేదన్నమాట, బందీ దేవరు అని చెప్పి. బందీ దేవరు కర్ణాటకలో ఒక కష్టం, ఒక ప్రాక్టీస్ ఉండేది. అప్పట్లో పెళ్లిగాని ఆడపిల్లకి పెళ్లి కోసం లెఫ్ట్ హ్యాండ్లో చివర 2 వేళ్ళు కట్ చేసేసేవాళ్ళు, ఒక దేవతకి ఇచ్చేసేవాళ్ళు అనమాట. అలా ఇస్తే తొందరగా పెళ్ళి అవుద్దని ఒక ఆచారం. అది తప్పు అని చెప్పి ఆయన ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు, చాలా వరకు సక్సెస్ఫుల్ కూడా అయ్యారనమాట. ఆయన పాలిమాత్ అని చెప్పాను కదా, ఒక సిటీని నిర్మించారు. దాంతోపాటు ఆయన ఒక ల్యాండ్ లార్డ్, అక్కడ ఉన్న చీఫ్టైన్ అనమాట. మార్షల్ ఆర్ట్స్, మిలిటరీ టెక్నిక్స్ అన్నీ తెలుసు. దాంతోపాటు మంచి రచయిత కూడా ఆయన. యక్షగాన ఒక ప్లే, ఒక నాటకాన్ని ఆయన తెలుగులో రాశారంట. ఆయన చాలా చాలా సబ్జెక్టులు, చాలా లాంగ్వేజెస్ వచ్చి ఆయనకి. యక్షగాన నాటకం తెలుగులో రాసిన దాని పేరు గంగ గౌరీ విలాస్ అనే పేరుతో ఆయన రాశారనమాట. దాంతోపాటు ఆ రోజుల్లో సామాజిక రుగ్మతల్ని వ్యతిరేకంగా ఆయన పోరాడారు. పెళ్లిగాని ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వేళ్ళు కట్ చేసేవాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్కి చివరున్న 2 వేళ్ళు అనమాట. ఒక ఆచారంగా బందీ దేవరు అనే ఆచారం. సో దానికి వ్యతిరేకంగా ఆయన పోరాడి ఆచారాన్ని ఆపేశారనమాట. ఈ ఆచారం ఎక్కువగా మొరసు ఒక్కలింగ అనే కమ్యూనిటీలో ఉంటుంది. సో వ్యవసాయానికి సపోర్ట్ చేశారు, అగ్రికల్చర్కి, డ్రింకింగ్ వాటర్ సప్లైకి చేశారు. చాలా దాదాపు బెంగళూరు చుట్టుపక్కల 1000కి పైగా చెరువులు తవ్వించారనమాట. సో దాంతోపాటు ఆయన హంటింగ్ ఇలాంటి వాటికి కూడా దానిలో కూడా నిష్ణాతుడంట. ఓవరాల్గా ఒక పెద్ద పర్సనాలిటీ కెంపెగౌడ. ఆయనకి ఇప్పటికీ రికగ్నిషన్ వచ్చిందనమాట. ఆయన 56 సంవత్సరాల వయసులో 1569లో చనిపోయారు. ఈయన మేజర్గా విజయనగర ఎంపైర్ కింద ఉన్న ఒక పాలెగారి టైప్ అనమాట.